హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎప్పుడైనా పచ్చి కొబ్బరి బీరకాయ ఉపయోగించి లంచ్ బాక్స్లకి రైస్ రెసిపీ ట్రై చేశారా? ఈసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ లంచ్ బాక్స్ ఖాళీ చేయడం అనేది ఖాయమండి. అంతేకాకుండా ఎంతో హెల్దీ రెసిపీ కూడా. సో ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? మనం రెసిపీ ప్రిపేర్ చేయాలి అంటే మీరు స్కిప్ చేయకుండా చూడాలండి. సో ముందుగా అయితే నేను ఇక్కడ బీరకాయలు తీసుకున్నానండి. బీరకాయలు తీసుకొని చక్కగా చెక్కు తీసేసుకుంటున్నాను. ఇలా చెక్కు తీసుకున్న బీరకాయల్ని ఆ తర్వాతనే కడిగేస్తానండి. మనము చెక్కు తీస్తాం కదా, ఆ చెక్కునంతా కూడా అంటే ఈ పీల్ ఉంది కదా, ఆ పీల్ను వేస్ట్ అని చెప్పి అస్సలు పాడేయద్దండి. అందులో మనకు చాలా పోషకాలు ఉంటాయన్నమాట. దాంతో పచ్చడి చేస్తే చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఆ రెసిపీ మన ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశామండి. తప్పకుండా నేను ఐకార్డ్స్లో ఇస్తాను, చూసేయండి. చెక్కు తీసుకున్న తర్వాత కడిగేసుకొని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. కాకపోతే నాకు ఈ చాపర్లో అయితే పని తొందరగా అయిపోతుందని చెప్పి దీనిలో వేసుకొని నేను కట్ చేసుకుంటాను అనమాట. ఇలా చాపర్ లేకపోతే మీరు నార్మల్గా అయినా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 3 ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి కొద్దిగా వేయించండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. కరివేపాకు పోపులో వేసామనుకోండి, చిటపటలాడి మొత్తం ఆయిల్ అంతా పెనంలో స్టవ్ పైన అంతా స్ప్లిట్ అవుతుంది కదా, అందుకోసం ఉల్లిపాయలతో కలిపి వేసాను అనమాట. ఉల్లిపాయలు మనకు కొంచెం సేపు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసేయండి. తర్వాత మనము కొద్దిసేపు వేయించుకుంటే ఇవి ఒక 50% మగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బీరకాయలో నీరు ఉంటుంది కదా, కాబట్టి తక్కువ నూనెలో కూడా ఎక్కువగా తొందరగా మగ్గిపోతుందన్నమాట. బాగా కలిపేసుకొని మూత పెట్టి ఫుల్ ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నానండి నేనైతే. ఎందుకు అంటే నా ప్యాన్ చాలా మందంగా ఉంటుంది కాబట్టి ఫుల్ ఫ్లేమ్లో నేను మగ్గించుకుంటున్నాను. మీ ప్యాన్ ఒకవేళ పల్చాగా ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా బీరకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు మాడిపోయే అవకాశం ఉంటుందండోయ్. సో ఇప్పుడు మూత పెట్టి వాటిని మగ్గనిద్దాం. ఈ లోపల మనము ఇంకో ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ పచ్చి కొబ్బరిని వాడుతున్నానండి. పచ్చి కొబ్బరి చూస్తున్నారు కదా, ఇంత కొబ్బరి తీసుకున్నాను అన్నమాట. మీకు అర్థం అవ్వడం కోసం అలా చూపించాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లము, అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొబ్బరి ఇందాక చూపించాను కదా, దాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. మీరు కారం ఎక్కువగా తింటాము అనుకుంటే పచ్చిమిరపకాయలు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ కూడా మిక్సీ పట్టేసుకోండి. ఒక్కసారి మూత తీసి చూసేద్దామా బీరకాయ మగ్గిందా లేదా అని. చక్కగా మగ్గిపోయిందండి. చెప్పాను కదా, ఆయిల్ కూడా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. బీరకాయ తొందరగా మగ్గిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని, పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేసుకొని చక్కగా బీరకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఫుల్ ఫ్లేమ్లోనే కొంచెం సేపు మగ్గించుకోండి. ఇప్పుడు మూత పెట్టద్దు, ఎందుకంటే బీరకాయలో ఉన్న నీరు కొంచెం ఆవిరైపోవాలన్నమాట. అట్లా నీరన్నీ ఆవిరైపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. కొత్తిమీర ఆ వేడికి మగ్గిపోతుందనమాట. ఇప్పుడు ఆల్రెడీ వండుకున్న అన్నాన్ని కొద్దిగా చల్లార్చి మనము రైస్ కలుపుకోవాలి. వేడి మీద రైస్ కలిపామనుకోండి మెతుకులు విరిగిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బీరకాయలు రైస్ వేసేసి చక్కగా కలిపేసుకుంటే మనకు లంచ్ బాక్స్ 4 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఆలస్యం ఎందుకు, రేపే ట్రై చేయండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ సపోర్ట్ని ఒక లైక్ చేసి నాకు తెలియచేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి, లేదా రెసిపీ ఎలా అనిపించింది, ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ స్వర్ణలత.